Excuse me, bro. I'm from Barbell Crew, fitness Instagram page. I ask fit people what do they do for workout. Can you share me your fitness journey? How do you started? Yeah, your name? Rakesh. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫిట్నెస్ లో ఉన్నారు? 15 years నుంచి నేషనల్స్ చేశాను నేను. స్టేట్ టైటిల్ సింగిల్ మైల్ టచ్ చేస్తాను రెగ్యులర్ గా. వీక్లీ 6 days చేస్తాను. 1 day గ్యాప్ ఇస్తాను, రెస్ట్ ఇస్తాను బాడీ. డైట్ అంటే ప్రోటీన్ ఫుడ్ అవి తీసుకుంటాను, తీసుకుంటాను. క్యాలరీ కౌంట్ అన్ని కౌంట్ చేసి వీక్లీ 1 day చీట్ మీల్ అలాంటివి ఉండవు. అంటే బాడీ బిల్డింగ్ గా అంటే అలా పెట్టుకోరు. ఎన్హాన్సర్స్ ఏమన్నా యూజ్ చేస్తారా? అంటే ఎన్హాన్సర్స్ తీసుకుంటే కాంపిటీషన్ కి వెళ్తే ఆ లైన్ లో పడతారా? లేదా అందరికి మేము సజెషన్ చేయము, మేము యూజ్ చేయమని ఎవరికి చెప్పము. మేమేంటంటే బాడీ బిల్డింగ్ పర్పస్ కదా, అందుకనే యూజ్ చేయాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా, బాడీ ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటాం, బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకుంటాం. ఓకే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు? లేదు, ఉండదు. దానికి ప్రిస్క్రిప్షన్ మేము కూడా ఏంటంటే మా కోచ్ అండర్ లో చేస్తాం. 50 years నుంచి చేస్తున్నా సరే ఇప్పటికైనా మేము కోచ్ అండర్ లోనే చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ ఎన్హాన్సర్స్ డైలీ ఈ ప్రోటీన్ ఇంటేక్ లెవెల్ ఎంత ఉంటుంది? అంటే కేజీ బాడీ వెయిట్ 1 kg ఈక్వల్ టు 2.5 grams అలా తీసుకుంటాం. ఎక్కువ తీసుకుంటాం. చికెన్ ఎగ్స్. బిజినెస్ కి ఏమైనా టిప్స్ ఇస్తారా? బిజినెస్ అంటే ఫస్ట్ డైట్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా క్రియాటిన్ అవి అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో చెప్తున్నారు కదా అని చెప్పి సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసి బాడీకి రెస్ట్ ఇచ్చి డైట్ ఎక్కువ తీసుకోమని చెప్తే మీకు ఇష్టమైన దాంట్లో మీరు ప్రిఫర్ చేసుకోండి. ప్రోటీన్ దేంట్లో ఉంది అది అని చెప్పి మీకు తెలియకపోతే కోచ్ని అడగండి, మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. అంతేగానే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో చెప్పారు కదా అని చెప్పిన సప్లిమెంట్స్ యూజ్ చేయడం, క్రియాటిన్స్ యూజ్ చేయడం అదైతే కరెక్ట్ కాదని చెప్తాను అయితే నేను చెప్తాను. మీ తర్వాత ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఫేవరెట్ ఐకాన్ ఎవరు? ఐకాన్ అంటే మా గురువు గారు అండి. మీ గురువు గారి పేరు? ఆకుల తేజ. మరి ఇంకా హైదరాబాద్ లో ఉంటారు. చాలా మంది నేషనల్ ఓవరాల్ ఛాంపియన్ ఆయన 2009 లోనే. ఓకే. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఒక 2 lakhs పెట్టుకొని ఒక 45 days 1 month 2 months అలా బాడీ బిల్డింగ్ చేసి కాంపిటీషన్ కి వెళ్తున్నారు. సో అలాగే ఉంటుంది. అలా ఉండకూడదు బ్రో. ఇప్పుడు అది కరెక్ట్ కాదు అసలు. అది అసలు కరెక్ట్ పద్ధతే కాదు అసలు. నేను సజెషన్ చేసేది అయితే ఎప్పుడైనా లాంగ్ పీరియడ్ పెట్టుకోవాలి. అలా షార్ట్ పీరియడ్ పెట్టుకోవడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తూ ఉంటారు చనిపోవటాలు, ప్రాబ్లమ్స్ రావటం, ఇంజూర్ అవటం అవన్నీ. మరి ఇప్పుడు నుంచి 15 years నుంచి చేస్తున్నాను. నేను కానీ మాతో పాటు చేసిన వాళ్ళు, మా గురువు అండర్లో చేసిన వాళ్ళు, మా గురువు గారి అండర్లో చేసిన వాళ్ళు ఎవరికి ఏం ప్రాబ్లం వాళ్ళు ఇప్పటికి వచ్చేది నాది లేదు. నేను ఆయన దగ్గర 17 years నుంచి ఉన్నాను. ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఏం ప్రాబ్లం. ఎందుకంటే మేము లాంగ్ పీరియడ్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా అంటే 90 days అలా చేసుకుంటాం. ఇప్పుడు ఫిట్నెస్ ఉంది, ఇప్పుడు 90 days చేసి వదిలేస్తారా? రెగ్యులర్ చేసుకుంటా ఉండాలి ఫిట్నెస్ అనేది. ఇది కూడా అంతే, లాంగ్ పీరియడ్ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా. అదే మీరు నేను 90 days లో రెడీ అయిపోవాలి, 50 days లో రెడీ అయిపోవాలని ఉంటేనే మీకు అంటే మీరు సప్లిమెంట్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది. అప్పుడే దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది అలా కాకుండా మీరు ఏంటంటే ఫస్ట్ డైట్ మీద ఫోకస్ చేసుకొని రెస్ట్ అని ప్రాక్టీస్ మీద ఫోకస్ చేసుకుంటామని మీకు ప్రాబ్లం ఉంది. సెకండరీ ఎప్పుడైనా మీరు చివరికి సప్లిమెంట్స్ అవన్నీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా డైట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నేను బాడీ బిల్డింగ్ చేయాలి, లైక్ కాంపిటీషన్ లో గెలవాలి అనే థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నాకు నేనే అనుకునే చెయ్యాలి అని చెప్పాను, ఫీల్డ్ లోకి వచ్చాను. ఓకే. స్మాల్ విషయం కాదు. సో డే బై డే సేమ్ చేయాలి. అవును. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? ఫస్ట్ మీరు ఏంటంటే ఫిట్ గా ఉండాలని చెప్పి స్టార్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు అసలు ఫిట్నెస్ ఇండస్ట్రీ రావాలనుకుంటున్నారా, లేదా మీరు ఫిట్ గా ఉండే మామూలుగా మీరు ఫిట్ గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీకు అర్థం అవుతా ఉంటుంది. అంతేగాని మీరు ఒకేసారి ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దీంట్లో దిగిపోద్ది అని చెప్పిన అయితే నేను సజెషన్ ఇస్తాను. ఆల్కహాల్ ఏమి తీసుకుంటారు? ఆల్కహాల్ టొబాకో జస్ట్ పార్టిసిపేట్ ఏమి వెళ్ళరా? ఇప్పుడు చాలా రేర్గా. సో ఒకవేళ వేరుగా తీసుకున్నప్పుడు నెక్స్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ గెయిన్స్ పోవటం కానీ అలా అనిపిస్తుంది? అంటే రెస్ట్ ఎక్కువ తీసుకుంటాం. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ వెళ్దాం. కార్డియోనా వెయిట్సా? వెయిట్స్ అంత ప్రిఫర్ చేయండి. ఓకే. సో పన్నీర్, సో చికెన్ ఆర్ పన్నీర్? చికెన్. అంటే నేను కొంచెం గుళ్ళుగాడికి వెళ్తా ఉంటా, అప్పుడు నేను పన్నీర్ ప్రిఫర్ చేస్తాను. పోస్ట్ వర్కౌట్ ఫేవరెట్ మీల్? ప్రోటీన్ షేక్ యూస్ చేస్తాను. క్రియాటిన్ విత్ మిల్క్ ఆర్ వాటర్? సో ప్రోటీన్ షేక్ విత్ క్రియాటిన్ కూడా దాంట్లో మిక్స్ చేస్తాను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ అథ్లీట్? నాకు క్యాగరీన్ అంటే ఇష్టం. సో సోలో ట్రైనింగ్ విత్ ఫ్రెండ్స్?
సోలోగానే సోలో. సో మార్నింగ్ వర్కౌట్, ఈవినింగ్ 5 PM. మార్నింగ్ 5 o'clock. డెడ్ లిఫ్ట్, స్క్వాట్ ఆర్ బెంచ్? స్క్వాట్ 210. 210 is highest. సో ప్రీ వర్కౌట్ ఆర్ కాఫీ? ప్రీ వర్కౌట్. అంటే మీ చీట్ మీల్ గురించి చెప్పారు, కానీ మీ ఫేవరెట్ చీట్ మీల్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.